దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలనుకునే భక్తులు పాటించదగిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఇవి. శ్రీ దత్తుని ఆరాధన నియమాలు. 1. గురువారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి గురువారం దత్తస్వామిని పూజించడం శుభప్రదం. పసుపు వస్త్రాలు ధరించడం, శనగలు లేదా శనగపప్పు నైవేద్యంగా సమర్పించడం మంచిది. 2. శ్రీ గురు చరిత్ర పారాయణం. ప్రతిరోజూ లేదా గురువారం శ్రీ గురు చరిత్ర చదవాలి. సాధ్యమైనంత వరకు 7 రోజుల సప్తాహ పారాయణం చేయవచ్చు. 3. దత్త నామస్మరణ. ప్రతిరోజూ కనీసం 108 సార్లు జపించండి. ఉదాహరణకు, ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. 4. శుచిత్వం. స్నానం చేసిన తర్వాతే పూజ చేయాలి. పూజ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి, అనవసర సంభాషణలు చేయకుండా ఉండాలి. 5. సాత్విక ఆహారం. మాంసాహారం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. శుద్ధమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. 6. గోసేవ. ఆవులకు గడ్డి, పండ్లు లేదా ఆహారం పెట్టడం దత్తస్వామికి ఎంతో ప్రీతికరం. 7. కుక్కలకు ఆహారం పెట్టడం. దత్తాత్రేయ స్వామి కుక్కలను కూడా పవిత్రమైన ప్రతీకగా భావిస్తారు. కుక్కలకు ఆహారం పెట్టడం పుణ్యకార్యంగా చెబుతారు. 8. గురుభక్తి. గురువును దత్తుని స్వరూపంగా భావించి గౌరవించాలి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం కూడా దత్తారాధనలో భాగమే. 9. దానం. అన్నదానం, విద్యాదానం, గోసేవ, అవసరమైన వారికి సహాయం చేయడం దత్తునికి అత్యంత ప్రీతికరం. 10. కోపం, అసత్యం, నిందకు దూరంగా ఉండాలి. సత్యవచనం, దయ, క్షమ, వినయం అలవర్చుకోవాలి. ఇతరులను నిందించడం, బాధించడం నివారించాలి. దత్తభక్తుడు పాటించవలసిన ప్రధాన నియమం. ఏ పరిస్థితి వచ్చినా శ్రీ దత్తుడు నన్ను రక్షిస్తాడు అనే అచంచల విశ్వాసంతో నామస్మరణ చేస్తూ ఉండాలి. దత్తస్వామి కృపకు భక్తి, విశ్వాసం, గురుసేవలే ప్రధాన ఆధారాలు. దత్త జపం. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఈ నియమాలను నిష్ఠతో పాటిస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, గురుకృప, మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని దత్త సంప్రదాయంలో విశ్వసిస్తారు. శ్రీ ఈశ్వరగారి నరహరి శర్మ. శ్రీ గురువరసిద్ధి దత్తాత్రేయ దేవాలయం, వేములవాడ, రాజన్న సిరిసిల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9366488880. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.